బాబీ ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఒకే రకమైన దొంగతనాలు జరుగుతున్నాయంటే నాకేదో డౌట్ గా ఉంది బాబీ. ఏంటే ఆయన ఇంట్లో ఈయన ఇంట్లో ఆయన దొంగతనాలు చేస్తున్నారనా? బహుశా పని మనిషి అక్కడ ఇక్కడ ఒకటే అయి ఉంటుంది. ఫాలో మీ. బాబీ నాకు ఒక డౌట్, అసలు ఈ దొంగతనాలు ఎందుకు జరుగుతాయి? 6 నెలల తర్వాత కుక్కలు మొరగడానికి. రాజకీయ నాయకులకి దొంగలకి తేడా ఏమిటి? ఒకరికి డే డ్యూటీ, ఇంకొకరికి నైట్ డ్యూటీ. పోలీసులకి దొంగలకి తేడా ఏమిటి? కష్టం ఒక్కలది, ఫలితం ఇద్దరిది. మతి మరుపు దొంగ అంటే ఎవరు? తన ఇంట్లోనే తను దొంగతనం చేసుకునేవాడు. చిచి, ఈ ఇంట్లో ఉండేదానికన్నా వీధిలో ఉంటేనే సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంట్లో వాళ్ళకి రోజు రోజుకి నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా పోయే వస్తువులు పోతూనే ఉన్నాయి కదండి. అందుకని జాగ్రత్తగా ఉంటే మానేస్తావా? ఏమిట్రా గొడవ? ఏమైంది ఇప్పుడు? ఎప్పుడు జరిగేదే దొంగతనం. దొంగతనమా? మళ్ళీ స్వీట్స్ పోయినయా? కాదు, ఉంగరం. ఎంతో మోజుపడి చేయించుకున్న డైమండ్ ఉంగరం బీరువాకు వేసిన తాళం వేసినట్టే ఉంది. ఉంగరం పోయిందంటే ఇంట్లో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అర్థమవుతుంది. అది మాత్రం ఎంతసేపు కాచు కూర్చుంటుంది చెప్పు? 24 గంటల సేపు బీరువా దగ్గరే కాపలా ఉంటుందా? చాలే ఊరుకోమ్మా, నువ్వు అలా వెనకేసుకు రాబట్టి అది అలా తయారైంది, పంపు ఇలా తయారైంది. రండి రండి, సమయానికి వచ్చారు. ఎంతో మోజుపడి చేయించుకున్నా డైమండ్ రింగ్ బీరువాలో పెడితే పోయింది అంతేగా? పైగా వేసిన తాళం వేసినట్టే ఉంది. వేసిన తాళం వేసినట్టే ఉంది, అయినా ఉంగరం పోయింది. దీని అర్థం ఏంటి? దొంగతనం పూర్తయ్యాక దొంగ తిరిగి తాళం వేశాడు అని అర్థం. చూడండి శివరాం గారు, మీ ఇంట్లో ఎవరెవరుంటారు? మా ఆవిడ, మా అమ్మ, బాబు స్కూల్కి వెళ్ళాడు. పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పని మనిషి, ఓ డ్రైవరు. పని మనిషి ఎలాంటిది? బంగారం లాంటిదమ్మా. సుబ్బలక్ష్మి, ఒలే సుబ్బలక్ష్మి. వస్తున్నానమ్మా. బంగారం లాంటి పిల్ల అన్నారు, ఒంటి మీద బంగారం లేదు. నీ పేరేనా సుబ్బలక్ష్మి? అవునమ్మా. ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? 20 ఏళ్ళైందమ్మా. వేరే ఎక్కడైనా పనిచేస్తున్నావా? లేదమ్మా, ఇక్కడే పనిచేస్తున్నా. నీ పనికి మెచ్చి మీ అమ్మగారు నీకు బంగారం గొలుసిస్తే ఏం చేస్తావు? తిరిగి అమ్మగారికే ఇచ్చేస్తాను. మా ఆయన చూస్తాడంటే ప్యాకెట్కి ఎత్తుకుపోతాడు. సరే నువ్వు వెళ్ళు. అలాగే అమ్మగారు. బాబీ, ఎస్ మేడం. ఆ పని మనిషి మీద ఓ కన్నేసుంచు. అలాగే మేడం. ఇన్నాళ్ళకి భలే ఛాన్స్ దొరికింది. ఒలే సుబ్బలక్ష్మి. ఏడ్ బాబు. నేను పని చేస్తాను, ఏమనుకోవుగా? ఏటనుకోనండి. అస్సలు అనుకోవుగా? అస్సలు అనుకోను బాబు. మీ డ్రైవర్ని ఒకసారి పిలుస్తారా? ఈ పూట సెలవు పెట్టాడండి. ఉంగరం పోయింది కాబట్టి వాడు సెలవు పెట్టాడా, లేకపోతే సెలవు పెట్టాడు కాబట్టి ఉంగరం పోయిందా? మా కర్మగాలి పోయింది. ఓకే శివరాం గారు, మీరిక నిశ్చింతగా ఉండండి. వీలైనంత త్వరలో ఆ దొంగని పట్టుకునే బాధ్యత మాది. మా బాబీ ఇక్కడే ఉండి ఆ దొంగని ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. అలాగే. బేబీ. ఎస్ మేడం. ఫాలో మీ. ఓకే. నా వల్ల కాదు, ఇక ఇంట్లో నేను ఉండలేను. కొత్త పట్టు చీర కొన్ని 2 నెలలు కూడా కాలేదు, ఎవరికి తెలియకుండా ఇలా పోతున్నాయంటే ఇక ఇంట్లో మనుషులకు కూడా సేఫ్టీ లేదన్నమాట. అందుకని ఇంట్లోంచి వెళ్ళిపోతావా? ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తావా? సంవత్సరం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాచి ఒకసారి, చైన్ ఒకసారి. కాస్త తప్పుకోమ్మా. చివరికి పిల్లల కోసం చేసిన స్వీట్స్ ఇలా వాయిదాల పద్ధతిలో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఒక్కసారైనా దొంగ దొరికాడా? ఈ వాళ్ళ కాకపోతే రేపైనా దొంగ దొరకపోతాడా? దొరుకుతాడు, తప్పకుండా దొరుకుతాడు. మీరేం కంగారు పడకండి బలరాం గారు. రండి, సమయానికి వచ్చారు. 2 నెలల కింద కొన్న పట్టుచీర ఒక్కసారి కట్టుకుందో లేదో పోయింది. ఏంటి కట్టుకోనుండగానే? కాదమ్మా, పెట్లో ఉండగాను. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను, మా ఆవిడ, మా పాప, అప్పుడప్పుడు మా అమ్మ, ఒక పని మనిషి. పాల బేబీ. ఎస్ మేడం. ఫాలో మీ. ఓకే మేడం. ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? 5 ఏళ్ళ నుంచండి. నీ పనికి మెచ్చి మీ అమ్మగారు నీకు పట్టుచీర కొనిపెట్టారనుకో, అప్పుడేం చేస్తావు? మా అమ్మగారు ఏం కొనిరండి. ఒకవేళ కొని పెట్టారే అనుకో, పెడితే గడితే అయ్యగారు కొనిస్తారేమో కానండి, మా అమ్మగారు కొనిరండి. వాళ్ళ అయ్యగారితో ఏమైనా? నోర్మల్. సర్లే, అయ్యగారే కొనిపెట్టారనుకో, ఏం చేస్తావు? పట్టు చీరలు కట్టి అంత గొప్ప వాళ్ళమా అండి? అది అమ్మగారికి ఇచ్చేసి ఇలాంటి చీరలు నాన్న కొనిపెట్టమని అడుగుతానండి. చూడండి బలరాం గారు, ఆ దొంగ విషయం మీరు పూర్తిగా మర్చిపోండి.
వారం రోజుల లోపల వాడిని పట్టి మీ ముందు నిలబెడతాను. అలాగే వస్తారండి? పదవే. ఏమండి ఏమైనా సరే ఈ డిటెక్టివ్ ద్వారా దొంగలు పట్టుకోవాలండి. పట్టుకుందాం లేవే. మమ్మీ ఈ ఆంటీ చాలా బాగుంది కదా. సర్లే నోరు మూసుకొని నువ్వు లోపల రా. బేబీ మేడం ఈ పని మనిషి మీద ఒక కన్నేసించు. వెళ్ళు. లే ఏంటి దగ్గరికి రా. ఆ రింగులు తీయండి. అవి అమ్మా. చూడమ్మా నీకు నచ్చాయా? అమ్మ అమ్మ ఆ బాగున్నాయా? రింగులు చాలా అవి బాగున్నాయమ్మా. తీయండి. అమ్మ ఏంటి? ఉంగరం కొనివా? బాబీ పని మనుషులు నగల షాప్కి వచ్చారంటే అర్థం ఏంటి? నగలతో వాళ్ళకి పని పడింది అని అర్థం. ఆడవాళ్ళే నగలు ఎందుకు వేసుకుంటారు? ముగ్గురు తాకట్టు పెట్టుకోవడానికి. పెళ్ళాల నగలే తాకట్టు ఎందుకు పెట్టాలి? గాళ్ళు ఫ్రెండ్ పెడితే ఊరుకోదు కాబట్టి. వీళ్ళిద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది అంటే ఆ దొంగతనాల్లో కూడా ఏదో కనెక్షన్ ఉండాలి. ఓహో అందుకేనా దొంగలకు భయపడి నగలు డబ్బులు బ్యాంకులో దాచుకుంటారు? కాదు, దొంగలకి ఇంటింటికి తిరిగే బాధ తప్పించడానికి. బహుశా ఆ శివరాం గారింట్లో కాజేసిన ఉంగరం అమ్మటానికి వచ్చుంటారు. బాబీ వాళ్ళు వస్తున్నారు. దొరికారు. చేయి పట్టుకున్నావేంటి? నడుము పట్టుకుంటే బాగోదు కాబట్టి. రా, నీ పని చేస్తాను. బేబీ కమాన్, వాళ్ళని తీసుకురా. పదండి 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 పదండి. బామ్మగారు, మా మేడం గారికి రాలేదా? రాలేదే. బామ్మ మీ దొంగలు దొరికిపోయారు. దొరికారా? అవును, మీరెంతో నమ్మకస్తురాలని చెప్పి నీకు సుబ్బులే ఆ దొంగ. ఆ ఏంటది? ఆ దొంగతనానికి నాకు ఏంటి సంబంధం? చూడండి, నేను దొంగంటే నమ్ముతాను, మా వాడు దొంగంటే నేను నమ్ముతాను, మా కోడలు దొంగని చెప్పండి నేను నమ్ముతాను. అంతేగాని సుబ్బలక్ష్మి దొంగంటే మాత్రం ఎవ్వరూ నమ్మరు. రండి మేడం, ఆ డైమండ్ ఉంగరాన్ని సుబ్బులు కాజేసిన డౌట్ మేడం. వీళ్ళేమో నమ్మట్లేదు. నగల షాప్ కి వెళ్ళారు మేడం. బహుశా అమ్మటానికి వెళ్ళి ఉంటారని డౌట్ మేడం. లేదండి, అమ్మడానికి కాదు కొండానికి వెళ్ళారు. కొండానికా? అవునమ్మ గారు, ఇది నా కూతురు చిన్నబాబు గారి దగ్గర పని చేస్తుంది. రేపు దీని పుట్టినరోజమ్మా, చెవులకి రింగులు కొందామని షాపుకి వెళ్ళాను. అవునండి. డబ్బులు లేవంటేను నేనే 1000 రూపాయలు అప్పిచ్చాను. ఇదిగో, వాళ్ళు దొంగతనం చేయలేదు నేను చెప్పానా? నువ్వే అనవసరంగా వాళ్ళు అనుమానించావు. మేడం, నాకు ఐడియా వచ్చింది. మనం ఓ గోర్ఖాను పెడితే వాడు 24 గంటలు విజిలేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఈ దొంగలు పెడతా ఉండదు కదా. ఇదిగో, అసలు గుర్కాలు విజులు ఎందుకు కొడతారు? మేము ఈ వీధిలో ఉన్నాం, మీరు పక్క వీధిలో దొంగతనం చేసుకోండి ఓహో అని చెప్పడానికి. చాలే, ఆపుతారా మీ గొడవ? చూడమ్మా, వీళ్ళ అసలు దొంగలను వదిలేసి మా అందరినీ అనుమానిస్తున్నారు. ఏమ్మా రంగి, చిన్నోడి ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారమ్మ గారు. ఆ. మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారండి. ఎక్కడా, ఈ పెద్దోడు వదిలితేగా. ఓ వారం రోజుల్లో వస్తానని చెప్పమ్మా. అలాగేనండి, వెళ్ళొస్తానమ్మ గారు. పదవే గుమ్మం దాకా సాగనం పోస్తాను. మీ డ్రైవర్ వచ్చాడా? వచ్చాడు, పిలిపించమంటారా? వద్దు, మనమే వెళదాం. అమ్మో.
ఇక్కడేం చేస్తున్నావు? మరండి పూల మొక్కలు పెడదామని. వెనకాల చేరి గోతులు తీస్తున్నావా? సార్ మర్యాదగా చెప్పు, 6 నెలలు శిక్ష తగ్గిస్తాను, లేకపోతే ఉరి చేయిస్తాను. అక్కడ తవ్వండి. ఆ? ఏంటిది? ఇది మా ఆవిడ కోసం కొన్నానండి. పెళ్ళానికి డైమండ్ రింగ్ కొనే స్థాయికి ఎదిగావురా నువ్వు? ఇది డైమండ్ రింగ్ కాదండి, డూప్లికేట్. మీ చేతుకున్న రింగు చూసి మా ఆవిడకి కూడా అట్టాంటిదే కొనిపెట్టాలని నాకు అనిపించింది. మాకంత స్తోమత లేదు కదండి, అందుకనే అట్టాంటిదే సేమ్ రోల్డ్ గోల్డ్ కొన్నానండి. రోల్డ్ గోల్డ్ ఇది మరెందుకు దాచావు? ఇంట్లో ఉంగరం పోయిన విషయం ఇప్పుడే సుబ్బలక్ష్మి చెప్పింది. దీన్ని నా దగ్గర చూశారంటే ముందు నన్ను అనుమానిస్తారు కదా, అందుకే దీన్ని ఇక్కడ దాచిపెట్టి ఇంటికి పోయేటప్పుడు తీసుకుపోదాం అనుకున్నాను. సారీ, మీ ప్రవర్తన చూసి మేము అనుమానించాల్సి వచ్చింది. ఆ! అమ్మో! అమ్మో! మంచి సమయం చూసి గుర్తుపెట్టాడు నాయనా వీడు. అమ్మో, మా అమ్మ యశోదా. అమ్మో, చాలా ఉంది కూర్చోలే, కష్టం. సచ్చిలోడా, నా కొడుకు కోసం పాడుకుంటే నువ్వు పాడుకుంటావేరా? అవును, నువ్వు డైలాగ్ ఆపేసి పాటలు మొదలు పెట్టావేంటి తల్లి? నా కొడుకు సంగీతం విని విని నాకు పాటలు వరదలు వరదల్లాగా వచ్చేస్తున్నాయి అమ్మో, బాబు. అయితే నువ్వు మా పాలిడి ఆడేముడు అన్నమాట. మా చిన్ని కృష్ణుడు అలిగి హార్లిక్స్ తినకుండా వచ్చేశాడు. హార్లిక్స్ తింటావా? అవును బాబు, మా కృష్ణుడు హార్లిక్స్ తాగడు, తింటాడు. ఆహా, మీ అబ్బాయి ఇటు వచ్చాడని అడుగుతున్నారా అమ్మా? వచ్చాడమ్మా, వచ్చాడు. నాగస్వరం ఊదుకుంటూ వచ్చాడు. నాగస్వరం ఊస్తే ఏమొస్తుందమ్మా? పావు పావు వస్తే ఏం చేస్తుందమ్మా? డాన్స్ ఆడతాడు. కాదు, కరుస్తుంది. మా అబ్బాయిని కరిచింది. కరిచింది. మా అబ్బాయి పోయాడు. పావు చచ్చింది. అదిగో అదిగో మా చిన్ని కృష్ణుడు. వెళ్ళిపోమ్మా. కన్నయ్య, వెళ్ళిపో. నల్లని కన్నయ్య. అమ్మా! ఏటు ఆయ్, నా వైఫ్ గారి వచ్చినది ఏంటి? ఏంటి, మీ ఆవిడ కూడా హార్లిక్స్ తినకుండా వచ్చిందా? తినకుండా కాదు, వాసన చూడకుండా వచ్చేసినది. అమ్మో, వారు నాయన, వాసన చూడటానికి ఎంత కావాలండి, తినటానికి ఎంత కావాలో, ఏ, తాగడానికి ఎంత అవును. కావాలో. ఇటు వెళ్ళిందయ్యా, ఆ? ఇటు వెళ్ళింది. అసలే సన్నగా ఉన్నది, ఇంకెంత చిక్కిపోయినదో ఏటో. ఎవడమై నువ్వు? ఇటు వెళ్ళిందయ్యా. ఓలే వైపు వచ్చేస్తున్నాను. రావణ సుందనాలో ఏమే బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టావు, టౌల్ పెట్టలేదే? మధ్యాహ్నం వర్షం వచ్చింది కదండి, మేడ మీద ఆరేసానండి. ఏడ్చినట్టుంది. నేను ఇప్పుడు అర్జెంటుగా స్నానం చేయాలి, తప్పుకో. ఏమండి, చీర కనిపించట్లేదు. హలో, ఏమిటి మీ ఇంట్లో చీర పోయిందా? ఆహా, అలాగేనండి. సుబ్బలక్ష్మి, ఏటమ్మగారు? ఆ తొట్లో నీళ్ళిపోయి. అలాగేనమ్మా. హలో, ఎస్. ఏంటి, మీ ఇంట్లో నగలు పోయాయా? ఏంటమ్మా నువ్వు అనేది? అవునండి, మీ అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని తెలిసి ఎవరో కావాలని ఈ పని చేస్తున్నారు. అవునండి. ఎవరో చేస్తున్నారో లేక మా తమ్ముడే చేయిస్తున్నాడో అని మీకు అనుమానం కలిగించి మీ ఇద్దరి మధ్య గొడవలు పెంచాలని ఎవరో కావాలని దొంగతనాలు చేయిస్తున్నారు. అంతేనంటారా? ఖచ్చితంగా అంతే. కాబట్టి ముందు మీరిద్దరూ కలవండి, పోనీ కలిసినట్టు నటించండి. లేకపోతే
ఒక పక్క నుంచి మీ ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతూ ఉంటాయి, మరో పక్క నుంచి మీ ఆస్తులు తరిగిపోతూ ఉంటాయి. ఆ అమ్మాయి చెప్పేది కరెక్టేరా. ఈ దొంగతనాలు ఇంతటితో ఆగవు. ఆ దొంగని పట్టుకోవాలంటే అదొక్కటే మార్గం. సరే, మీరు చెప్పినట్టే చేద్దాం. రేపు ఒకసారి వాడిని ఇంటికి రమ్మను. నేనెందుకు రావాలి? వాడే రావచ్చుగా. తీసుకోండి అత్తయ్య. నాకొద్దమ్మా. చూడరే, ఎంతైనా వాడు పెద్దవాడు, పైగా రమ్మని పిలిచాడు. వాడింటికి వెళితే వాడిని గౌరవించినట్టుంటుంది. అవునండి, అత్తయ్య గారు చెప్పింది కరెక్టు. ఎంతైనా ఆయన మీ అన్నయ్యే కదా. సరే, సాయంత్రం వస్తానని చెప్పు. ఏమిటి, సాయంత్రం వస్తా అన్నాడా? అవునరా. ఏమేవ్, మీ మరిది గారు వస్తున్నారు. వాడికి ఇష్టమైన కజ్జికాయలు, సున్నుండలు చేయి. అలాగే మీ తోడుకోడలకి ఇష్టమైన లడ్డూలు కూడా చేయి. తమ్ముడు వస్తున్నాడంటే ఇంత ఆనందపడిపోతున్నావే. ఎన్ని రోజులు ఈ ప్రేమంతా ఏమైపోయిందో. ఎంత చెడ్డా ఇద్దరు అన్నదమ్ములమే కదా, ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది? ఇంతకీ మా అన్నయ్యకి ఇష్టమైన పూతరేకులు, సున్నుండలు అన్ని పెట్టావా? అబ్బబ్బా, అన్ని పెట్టాలే, పదండి. పదా. తమ్ముడు వాళ్ళు వచ్చేసరే. పదండమ్మా, పదండి. నువ్వు కూర్చోనే. ఎక్కడిదిరా నీకు ఈ ఉంగరం? నా ఉంగరం సంగతి సరే, ఈ గొలుసు నీకెక్కడిది? అను, ఈ చీర ఎప్పుడు కొన్నావు నువ్వు? నా చీర సంగతి సరే, నువ్వు ఈ చీర ఎప్పుడు కొన్నావు? ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఇంతకాలం నా ఇంట్లో దొంగతనం చేయిస్తున్నది నువ్వన్నమాట. అది నేను అడగాల్సిన ప్రశ్న. నేను మోజుపడి చేయించుకున్న గొలుసు నీ మెళ్ళలోకి వచ్చిందంటే నా ఇంట్లో జరిగే దొంగతనాలన్నీ నువ్వే చేయిస్తున్నావు అన్నమాట. నువ్వే దొంగ, నువ్వే దొంగ, నువ్వే దొంగ, నువ్వే దొంగ. దొంగ మీరు కాదు, ఆయన కాదు. అసలు దొంగ మౌనంగా ఉంటే మీరెందుకు కొట్టుకుంటారు? ఎవరా దొంగ? మీ అమ్మగారు. దొంగతనం చేయాల్సినంత కర్మ నీకేం పట్టిందమ్మా? మీలాంటి కొడుకుల్ని కనడమే నా కర్మ. అమ్మా, అవునరా, మీరిద్దరూ రామలక్ష్మణుల్లా ఉండాలని మీ నాన్నగారి కోరిక. ఆయన పోయాక మీరు ఆస్తుల కోసం కొట్టుకోవటంతో మొదలైన గొడవ ఈనాటి వరకు పోలేదు. మిమ్మల్ని మళ్ళీ కలపడం కోసమే నేనే ఆ దొంగతనాలు చేశాను. ఈ విషయాన్ని మీరిద్దరూ కనిపెట్టకపోయినా ఈ అమ్మాయి పట్టేసింది. మిమ్మల్ని కలపడం కోసం ఆవిడ దొంగతనాలు చేస్తున్నారని ఆవిడే చెప్పాక విని ఆశ్చర్యపోయాను. మిమ్మల్ని శాశ్వతంగా కలపడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. దొంగతనాలు చేస్తే కలుస్తామని ఎలా అనుకున్నావమ్మా? ఈ ఇంట్లో చీర దొంగిలించి లక్ష్మికిచ్చేదాన్ని. మీ తోడికోడలు ఎంతో ప్రేమగా నీకిచ్చిందని చెప్పేదాన్ని. నీ ఉంగరం తీసేసి వాడికిచ్చేదాన్ని. మీ అన్నయ్య నీకిచ్చాడంటే వాడు సంతోషించేవాడు. స్వీట్స్ అవి దొంగిలించి పిల్లలకిచ్చి మీ పెద్దమ్మ పంపిందిరా అని చెప్పేదాన్ని. మీ మధ్య తెగిపోయిన అనుబంధాన్ని, ఆప్యాయతని పెంచాలని ఇలా కానుకలు ఇస్తూ మీలో మీకు తెలియకుండానే ఒకరంటే ఒకరికి అభిమానం పెరిగేలా చేశా. విడిపోయిన అన్నదమ్ముల్ని కలపడం కోసం ఆమె దొంగగా మారారంటే మీ మధ్య గొడవ
ఆమె హృదయాన్ని ఎంత క్షోభ పెట్టిందో ఒక్కసారి ఆలోచించండి. మమ్మల్ని క్షమించమ్మా. చూడండి, ఇక నుంచైనా అమ్మని అమ్మగా చూడండి. మన అమ్మ మనసు రవ్వంత కష్టపడితే మనం కొండంత బాధపడాల్సి ఉంటుంది. ఇంకెప్పుడు మేము పోట్లాడుకోమమ్మా. అవునమ్మా, నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు మా మధ్య గొడవ రాదు. మనందరం ఇక్కడే ఒక ఇంట్లోనే కలిసి ఉందాం. గుడ్, దట్స్ గుడ్. మేడం, నాకు ఒక డౌట్. బామ్మగారే ఆ దొంగతనాలు చేసిన ఇంటి దొంగని ఎలా కనిపెట్టారు? సింపుల్. బలరాం గారింట్లో పోయినవి శివరాం గారింట్లో చూసాం, శివరాం గారింట్లో పోయినవి బలరాం గారింట్లో చూసాం. చూసాం, కానీ వాటిని ఆ బలరాం శివరాంలే దొంగతనం చేశాను అనుకోవచ్చు కదా మేడం. ఆ అన్నదమ్ముల మధ్య విరోధం కంటే ఒకరంటే ఒకరికి ప్రేమే ఎక్కువ ఉంది. కాబట్టి విరోధం వల్ల ఈ దొంగతనాలు జరగడానికి అవకాశం లేదు. సో ఈ దొంగతనాలు చేయడానికి అవకాశం ఉన్న వ్యక్తి ఆ బామ్మగారు. అందుకని ఆవిడే ఈ దొంగతనాలు చేసుంటుందని ఊహించాను. దట్స్ ఆల్. బాబీ, నాకు ఒక డౌట్. ఏంటో? దొంగతనాలు దొంగలే ఎందుకు చేస్తారు? పోలీసులు చేస్తే బాగోదు కాబట్టి. పోలీసులు ఏం చేస్తే బాగుంటుంది? ఏమీ చేయకుండా ఉంటేనే మనలాంటి వాళ్ళ సుఖంగా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం అండి. నమస్తే. రామకృష్ణ డెత్ సర్టిఫికెట్. ఇంతకీ మీరెవరు? నేనే ఆ రామకృష్ణని. చచ్చిపోయిన రామకృష్ణ నేనే. మీరు బ్రతికే ఉన్నారు కదండి. అని మీరు నమ్మగలరా? నమ్మగలరా అంటాడేంటి మేడం? కొంప తీస్తే ఏమేమో. ఏమో కాదు, దెయ్యమే అని అందరూ అంటుంటారు. మీరు నన్ను మళ్ళీ బ్రతికించాలి.